నమస్కారం. BB9 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అప్పుల పాలనపై చంద్రబాబును విమర్శలు చేసిన జగన్, ప్రజల డబ్బు ఆర్భటాలకు ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణ. హెలికాప్టర్ రాజకీయాలపై జగన్ ఎద్దేవా. రాష్ట్ర ఆర్థిక స్థితిపై నిజాలు చెప్పాలని డిమాండ్. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కవిత హెచ్చరిక. తొలగించిన 700 మందిని చేర్చాలన్న డిమాండ్. చలో సచివాలయం ముట్టడిస్తామన్న ప్రకటన. కార్మికుల హక్కు కోసం పోరాటం కొనసాగింపు. గంజాయి నియంత్రణలో ప్రభుత్వం విఫలమన్న విమర్శ. చిన్నారి ఘటనపై మిథున్ రెడ్డి ఆవేదన. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యల డిమాండ్. బాధిత కుటుంబానికి సాయం కోరిన వైసీపీ నేత. హెరిటేజ్ నోటీసులపై బొత్స ఘాటు స్పందన. తన వ్యాఖ్యలకు కట్టుబడినట్టే అన్న నేత. రాజకీయ ఒత్తిళ్లకు లొంగబోనన్న స్పష్టం. ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడతానని వ్యాఖ్య. ఏఐ మనల్ని కాదు, మనమే ఏఐని నియంత్రించాలన్న మోడీ. మానవ విలువలతో ఏఐ వినియోగం అన్న మోదీ. డిజిటల్ ఇండియా దిశలో యువతకు పిలుపు. ప్రపంచ ఏఐ రంగంలో భారత్ సిద్ధమన్న ప్రధాని. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు మైండ్ బ్లాక్ అయిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. వరుసగా 2 ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు గుండు సున్నా ఇచ్చారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కేబినెట్ మీటింగ్ ఢిల్లీలో జరగదని, ఈ నెల 23న సచివాలయంలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు అనవసర ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా తీర్పును గౌరవించడం రాజకీయ బాధ్యత అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రజలు నమ్మకం వ్యక్తం చేశారని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. 23 నుంచి జరిగినటువంటి అన్ని ఎన్నికలలో 2 ఎన్నికలలోనైతే శూన్యం, గుండు సున్నా వచ్చింది మీకు. ఒకటి పార్లమెంట్ ఎన్నికలు, ఒకటి మన కార్పొరేషన్లు, ఏదో మున్సిపాలిటీలలో కొన్ని వచ్చినట్టున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదరణను తట్టుకోలేక మీరు మాట్లాడుతున్న చిల్లర బల్లర మాటలను ప్రజలు పట్టించుకోవట్లేరని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రజలను పొద్దున్నే నిన్న సాయంత్రం తప్పుదో బట్టినికి ఒక లేఖ రిలీజ్ చేసినాం. ఎవరికి? మా అధిష్టానానికి. అధిష్టానము ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ పెడతలేదు. క్యాబినెట్ మీటింగ్ 23వ తారీఖు నాడు సెక్రటేరియట్లో జరుగుద్ది. మీ మాదిరిగా క్యాబినెటే లేకుండా, ప్రజాపాలన లేకుండా, ప్రగతి లేని ప్రగతి భవన్ నుంచి పాలన లేకుండా ఫామ్ హౌస్ పాలన కాదు ఇది. ఈరోజు ఢిల్లీకి కాంగ్రెస్ పెద్దలను, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా పోయిరు. అధిష్టానం ఎందుకు పిలుస్తుంది? వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఇచ్చినటువంటి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మా బాధ్యత. మమ్మల్ని ఈరోజు ప్రజలు 23లో అధికారం తెచ్చిర్రు. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా మమ్మల్ని ఆదరించి 92 సీట్లు ఇచ్చిర్రు. కాబట్టి ఇక ప్రజలకు నీ సొల్లు కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు గురుతర బాధ్యత ఉంది. ప్రజలకు ఈరోజు సేవ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆదరించే విధానం బట్టి మాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది. అధిష్టానం కూడా ఈరోజు ఇచ్చిన వాగ్దానాలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి పెద్దల్ని పిలిచిరు తప్ప మీరు తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టిస్తున్నట్టుగా అక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టలేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికంటే, మనందరికంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం వల్లనే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ బిడ్డల కోసం. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో బిల్డప్లు ఇచ్చారని వైఎస్ జగన్ విమర్శించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల్లో ఆల్ టైం రికార్డులు బద్దలు కొడుతున్నారని ఆరోపించారు. అప్పు చేసి ప్రజలకు ఇచ్చిందేమీ లేదని, తెచ్చిన డబ్బంతా దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. నారా లోకేష్ పై కూడా సెటైర్లు వేశారు. ఈ మధ్య అందరూ గాల్లోనే తిరుగుతున్నారని, స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లలో ప్రయాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి కొలంబో వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. టీవీలో చూస్తే కనిపించదని ఎద్దేవా చేశారు. తాను కూడా టీవీలోనే మ్యాచ్ చూశానని చెప్పారు. ప్రజల డబ్బును వృధా చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
పాలన అంటే ప్రజల కోసం పనిచేయడం కావాలని, ఆర్భటాలు కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి? బొత్స తాను ఎప్పుడూ వాస్తవాలే మాట్లాడతానని, ఇప్పటి వరకు మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తినని, తాను చిన్న పిల్లాడిని కాదని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించడం సరైంది కాదన్నారు. ప్రజలకు నిజాలు తెలియాలని తాను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. అధికార పార్టీపై అవసరమైతే విమర్శలు చేస్తానని, అది ప్రజాస్వామ్యంలో భాగమని చెప్పారు. తన మాటల వెనుక బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తాను లోబడనని అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడడం తన బాధ్యత అని చెప్పారు. వాస్తవాలను బయటపెట్టడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. వాస్తవాలు ప్రజలు తెలియాలి కాబట్టి శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటున్నాం. సరే నాకేం తెలియదా అమాయకుండా? నేనేమి ఏం చూపెట్టాను? హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఎస్టాబ్లిష్ ఇంకో చూసుకోండి. ఈ ప్యాకెట్ మీద చూసుకోండి. హెరిటేజ్ది ఇంకో ఇందాపూర్ తాలూకు పేరు కనిపించట్లేదు, చదువుకోండి అని చెప్పాను తప్ప నేను అమాయకుడిని కాదు. అంత మోసం చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడుగా అంత అడ్డగోలుగా మాట్లాడి మా తత్వం నాది కాదు. నేను మాట్లాడకూడదా? నేను దాని గురించి దాన్ని ప్యాకెట్ మీద క్లియర్ కట్గా హెరిటేజ్ ఉంటూ ఇందాపురతో చూసుకోండి అని ఆ ప్యాకెట్ ఇవ్వండి. అది ఉండాలి కదా మీ దగ్గర ప్యాకెట్, అది ఆ నెయ్యి ప్యాకెటో చీజ్ ప్యాకెటో ఏదో మీద ఉంది కదా, ఆ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగాను. అది కూడా ప్రశ్న చెప్పలే, అడిగే అది చూపెట్టాను. మీకు అది చూపెట్టాను. ఇందాపూర్ తయారు చేసింది హెరిటేజ్ ఇదని చూపెట్టాను. ఇంకేంటి? 1000 మంది ఆర్టీసీ కార్మికులను సంస్థ అన్యాయంగా విధుల నుంచి తొలగించిందని కవిత ఆరోపించారు. జాగృతి డిమాండ్ చేయడంతో కేవలం 300 మందిని మాత్రమే తిరిగి విధుల్లోకి తీసుకున్నారని, ఇంకా 700 మంది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. వారిని కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిగిలిన కార్మికులను చేర్చుకోకపోతే ఈ నెల 24న కార్మికులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్మికుల పొట్ట కొట్టే చర్యలను సహించబోమన్నారు. అందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని కోరారు. సెక్రటేరియట్ ని ముట్టడించడం జరుగుతుంది. మీరు దిగొచ్చేంత వరకు ఉద్యమాలలో పాల్గొంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం దళిత, గిరిజనుల భూములను గుంజుకుంటోందని ఎమ్మెల్సీ డాక్టర్ శ్రావణ్ దాసోజు విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్లతో పేదల ఇండ్లపై దాష్టీకం చేస్తుందని ఆరోపించారు. పేదల ఇండ్లకు కరెంటు, నీళ్లు కట్ చేసి అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారిపోయారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. భూముల విషయంలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడాలని సూచించారు. బుల్డోజర్ చర్యలతో భయాందోళన సృష్టించొద్దన్నారు. పేదల పక్షాన నిలబడతామని తెలిపారు. వైఖరితో పేద దళిత వర్గాల యొక్క భూములను గద్దల్ లెక్క ఇవాళ లాక్కపోయేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేయటాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. లగచర్ల ఉదంతం మర్చిపోలే.
ఫార్మా కంపెనీల పేరు మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లగచర్లలో పేద గిరిజనుల పైన ఏ రకమైనటువంటి దాడులు చేసి ఆఖరికి అక్కడ ఉన్నటువంటి మహిళలను వృద్ధులను విచక్షణారహితంగా హింసకు గురి చేసి భూములు లాక్కోవాలని చెప్పని చేసిన కుట్ర ప్రయత్నాన్ని ఆ దుర్మార్గాన్ని మర్చిపోకముందే ఇవాళ వరంగల్ పట్టణంలో భద్రకాళి అమ్మవారి సాక్షిగా అక్కడ ఉన్నటువంటి ఒక దాదాపు 60-70 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఒక దళిత కుటుంబాలను అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో అభివృద్ధి పేరు మీద ప్రాజెక్టుల పేరు మీద కనీస డ్యూ ప్రాసెస్ నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ ఇళ్లను కబ్జా చేయాలని చెప్పని కూల్చివేయాలని చెప్పని బుల్డోజర్ రాజ్యం చలాయిస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత దాష్టికానికి పాల్పడుతున్నటువంటి ఒక విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎక్కడా ఇనలే భారతదేశంలో ఏమంటారు కదా, ఎలుకలను వరి పొలాల్లో ఉన్నటువంటి ఒక ఎలుకలను పందికొక్కులను చంపడానికి కోసం పొగలు పెడతారు అని చెప్పని కన్నాల్లో కలుగుల్లో పొగ పెడతారు అని చెప్పనిన్నాం. అదే క్రూరమైన వైఖరి వాళ్ళ మాదిగ బిడ్డలైనటువంటి ఒక 40-50 కుటుంబాలు దళిత కుటుంబాల పైన ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రయోగించింది. తాగడానికి మంచినీళ్లు కేసీఆర్ గారు ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తే ఆ మంచినీటి కనెక్షన్లను కట్ చేసి మీకు మంచినీటి కనెక్షన్లు కట్ చేస్తున్నాం, మీరు ఇంట్లో బతుకుతారా సస్తారా ఇల్లు ఖాళీ చేస్తారా లేరా అని చెప్పని తాగడానికి నీళ్లు లేకుండా ఇండ్లను కట్ చేసిండ్రు. ఇదే న్యాయం అంటే ఆఖరికి కరెంటు కూడా కట్ చేస్తామని చెప్పని అత్యంత పాశవికమైనటువంటి రీతిలో వాళ్ళను హింసకు గురి చేస్తే కలెక్టర్ దగ్గరికి పోయినరు. కలెక్టర్లు ఇవాళ పాలక వర్గానికి తొత్తులుగా మారిపోయి వరంగల్ కలెక్టర్ కనీసం స్పందించలేదు, న్యాయం చేయలేదు, వాళ్లకు మంచినీటి సౌకర్యాన్ని రెస్టోర్ చేయలేదు, కరెంట్ కట్ చేస్తా అన్నటువంటి వాళ్ళపైన చర్యలు చేపట్టలేదు. తగుదునమ్మా అని చెప్పని తర్వాత కమిషనర్ దగ్గరికి పోయినరు, కమిషనర్ కూడా స్పందించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ దాస్యం వినయ్ భాస్కర్ గారు మాజీ చీఫ్ విప్ అయినటువంటి ఒక దాస్యం వినయ్ భాస్కర్ గారి యొక్క నేతృత్వంలో ఆ 40-50 కుటుంబాలు చిన్న పిల్లలు ముక్కుపచ్చలాని పిల్లలు తాగడానికి నీళ్లు లేకపోతే స్కూళ్లలో కూడా పోవట్లేదు. ఇవాళ వాళ్ళందరూ వరంగల్ భూ బాధితుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి బుల్డోజర్ విధానాల వల్ల దళితులు ఇండ్లు కోల్పోతున్నారని ఆరోపించారు. పేదల ఇళ్లపై అకస్మాత్తుగా బుల్డోజర్లు నడపడం అమానుషమని విమర్శించారు. భూ సమస్యల్లో బాధితులకు చట్టబద్ధ రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం బలవంతపు ఖాళీలు చేయించడం అన్యాయమన్నారు. వరంగల్ ప్రాంతంలో ఇళ్లను కూల్చివేసిన కుటుంబాలకు న్యాయం చేయాలని, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. దళితులు బలహీన వర్గాల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కాకుండా నీళ్లు కాదు కరెంటు కూడా కట్ చేస్తా మేము బుల్డోజర్లు పెట్టి మరో హైడ్రా తీరుగా కూలగొడతా అని చెప్పి మరి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం జనతా క్యారేజ్ లాగా పనిచేస్తున్న సందర్భంలో ప్రజలకు మరి ఈ దళితులకు ఆశ్రయాన్ని ఇచ్చి ఈరోజు మా గౌరవ ఎమ్మెల్సీ శ్రవణ్ గారి ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదుల సహాయ సహకారాలతోని ఈరోజు ఉమెన్ రైట్స్ను మరి ఆశ్రయించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఏదేమైనప్పటికీ కూడా దళితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా ఈ దళితులను మరి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా దశల వారీగా మా ఆందోళన కొనసాగిస్తాం. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. స్పీకర్ ఇప్పటి వరకు తీర్పు కాపీలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి న్యాయస్థానాలను కూడా తప్పుదో పట్టిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ప్రజల తీర్పును అవమానించడమేనని అన్నారు. కోర్టులు న్యాయపరమైన తీర్పు ఇస్తామని తమకు ఆ నమ్మకం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, అధికారంలో ఉన్న వారికి వేరే చట్టం ఉండకూడదన్నారు. చెప్పి స్పష్టంగా చెప్పినాం. కోర్టులకి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ రకంగా డిస్క్వాలిఫై అయితే ఏ రకంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ ఒక మాటకి సుప్రీంకోర్టు మొట్టకాయలేసిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి కడియం శ్రీహరి గారు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మిగతా 9 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, ఈ 10 మంది న్యాయస్థానాలను తప్పించుకోలేరు. తప్పకుండా వారికి అనర్హులుగా ప్రకటించబడతారు. ఖచ్చితంగా ఈ 10 చోట్ల ఎన్నికలు రావడం ఖాయం. కేవలం కాలయాపన చేయడానికే స్పీకర్ గారి పైన ఒత్తిడి తెచ్చి తన నిర్ణయాన్ని ప్రకటించకుండా కాలయాపన చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి మరి ఈ తాత్సర్యమే ఈ యొక్క డిలే ప్రాసెస్ అని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎంత దిగజారిపోయినారంటే ఈరోజు నేను చెప్తా ముఖ్యమంత్రి గారి పరిస్థితి చూస్తా ఉంటే న్యాయస్థానాలకి మ్యాటర్ పోతే, ఈ విషయం పోతే తక్షణము ఈ యొక్క శాసనసభ్యులందరూ కూడా 10 మందికి 10 మంది అనర్హులుగా ప్రకటించబడతారు. కడియం శ్రీహరి గారు అయితే మొదటి వరుసలో ఉంటారు. మరి దాన్ని కాలయాపన చేయడానికి
వారు దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ డిలే ప్రాసెస్ చేసుకుంటూ దూరం వచ్చిన తర్వాత మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పుని కూడా ఇప్పటి వరకు కూడా స్పీకర్ గారి కార్యాలయం నుంచి మరి ఒక సర్టిఫైడ్ కాపీస్ తీర్పుని మరి స్పీకర్ గారు ఇచ్చినారో ట్రిబ్యునల్ చైర్మన్ ఒక హోదాలో ఇప్పటి వరకు కూడా మరి ఆ కాపీలని మాకు అందియలేదు. అంటే ఆ ఒక జడ్జిమెంట్ కాపీస్ మాకు వస్తే మళ్ళీ మేము కోర్టును ఆశ్రయిస్తాం కాబట్టి మరి తాత్సరం చేయాలి, టైం పాస్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవ్వకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. కాబట్టి న్యాయస్థానాలను కూడా మరి తప్పుదో పట్టించి న్యాయస్థానాలను కూడా మోసం చేసేటువంటి నాయకుడు ఎవరన్నా ఈరోజు భారతదేశంలో అంటే అది మొదటి వరుసలో రేవంత్ రెడ్డి గారే వస్తారు. మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్పీకర్ పైన ఒత్తిడి తెచ్చి ఇంకా కూడా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చేస్తా ఉన్నాను. ఒక చిన్నారిపై జరిగిన దారుణ ఘటన నేపథ్యంలో వైసీపీ నేత మిథున్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి మత్తులో నేరాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణలో విఫలమైందని విమర్శించారు. బాధిత కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు గంజాయి విక్రేతలపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమన్నారు. పోలీసులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ గంజాయి మత్తులో మద్యం సేవించి చేశారని చెప్పి చెప్తారు. మరి ఈ గంజాయి విక్రయాలను అరికట్టకుండా మీరేం చేశారు? ఈరోజు ఈ విచ్చలవిడి మద్యం అమ్ముతా ఉంటే మీరేం చేశారని చెప్పి కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నమయ్య జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డ్రగ్స్ అనేది పెద్ద సమస్య. ఈరోజు డ్రగ్స్ వలన ఎన్నో రకాల ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఈరోజు ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా చెప్పడం జరిగింది, అధికార పార్టీ నాయకులు ఉన్నారని చెప్పి కొంతమందిని చూడనట్టు వదిలేస్తా ఉన్నారు, గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయని చెప్పి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ డ్రగ్స్ కానీ ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు ఇవి రాజకీయాలకు అతీతము, ఎవరున్నా కూడా వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, బీఎస్పీ కానీ, కమ్యూనిస్ట్ కానీ చాలా మంది అధికార పార్టీ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ప్రొటెస్ట్ అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో భాగం. వాళ్ళ నిరసన తెలియజేసేది ప్రతి ఒక్కరి హక్కు. అది అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. దానిపైన కేసులు పెట్టడం దారుణం అని చెప్పి కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తా ఉన్నాను. ఈ కేసులన్నీ కూడా ఈ రాజకీయాలకు సంబంధం లేదు, ఇవన్నీ కూడా ఉపసంహరించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మీరు కేసులు పెట్టాల్సింది గంజాయి అమ్మే వాళ్ళ గురించి, గంజాయి అమ్మే వాళ్ళపైన, డ్రగ్స్ అమ్మే వాళ్ళపైన, విచ్చలవిడిగా మద్యం అమ్మే వాళ్ళపైన మీరు కేసులు పెట్టాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఎవరిని అడిగినా కూడా ఎక్కడ దొరికినా గంజాయి దొరుకుతా ఉందని చెప్పి ఒక కామన్ పబ్లిక్ కి గంజాయి అమ్మకాలు వాళ్ళు చూసి ఇక్కడంతా అమ్ముతా ఉన్నారని చెప్పగలిగినప్పుడు డిపార్ట్మెంట్ ఎందుకు పట్టుకోలేకుంది? ఎందుకు మీరు ఇంత పట్టుదలగా ఈరోజు నిరసన వ్యక్తం చేసిన వాళ్ళ పైన పెట్టినంత పట్టుదలగా కేసులు మీరు ఈ డ్రగ్స్ కానీ, గంజాయి విక్రయాలు, అదేవిధంగా విచ్చలవిడిగా మద్యం అమ్మే వాళ్ళపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కఠినమైన చర్యలు తీసుకోవాలి. అటు అధికార పక్షంలో సంబంధాలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా లోపలేయాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ కుటుంబానికి ఎవరైతే ఈ అమ్మాయి చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. 25 లక్షలు వెంటనే సాయం చేయాలి. చాలా మంది ఫోన్లో వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఇవన్నీ పరామర్శలు చేసినా కూడా ఆర్థిక సాయం 25 లక్షలు ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే చేయాలా. అదేవిధంగా మదన్పల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అటు తిప్పారెడ్డి గారు కానీ, నిసార్ అహ్మద్ గారు కానీ బాలిక తల్లిదండ్రులు కలిసి ఆర్థిక సాయం చేసేదానికి కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళకు తగిన ఆర్థిక సాయం చేస్తారని చెప్పి కూడా మా పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డ్రగ్స్ పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. హెరిటేజ్ సంస్థ నుంచి వచ్చిన నోటీసులపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. తాను వాస్తవాలే మాట్లాడుతున్నానని, ఇప్పటికూ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే వ్యాఖ్యలు చేశానని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగబోనని, తన మాటలకు వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ఇది ప్రజా సమస్య, ప్రజలకు కావాలి దీని మీద వివరణలు, ప్రజలకు తెలియాలి వివరణ, వాస్తవాలు ప్రజలు తెలియాలి.
కాబట్టి శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటున్నాం. సరే నాకేం తెలియదా అమాయకుండా నేనేమి చూపెట్టాను. హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఎస్టాబ్లిష్ ఇంకో చూసుకోండి, ఈ ప్యాకెట్ మీద చూసుకోండి, హెరిటేజ్ది ఇంకో ఇందాపూర్ తాలూకు పేరు కనిపించట్లేదు, చదువుకోండి అని చెప్పాను తప్ప నేను అమాయకుడిని కాదు. అంత మోసం చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడుగా అంత అడ్డగోలుగా మాట్లాడి మా తత్వం నాది కాదు. నేను మాట్లాడకూడదా? నేను దాని గురించి దాన్ని ప్యాకెట్ మీద క్లియర్ కట్గా హెరిటేజ్ ఉంటూ ఇందాపురతో చూసుకోండి అని ఆ ప్యాకెట్ ఇవ్వండి. అది ఉండవు కదా మీ దగ్గర ప్యాకెట్, అది ఆ నెయ్యి ప్యాకెటో చీజ్ ప్యాకెటో ఏదో మీద ఉంది కదా, ఆ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగాను. అది కూడా ప్రశ్న చెప్పలే, అడిగే అది చూపెట్టాను, మీకు అది చూపెట్టాను. ఇందాపూర్ తయారు చేసింది హెరిటేజ్ ఇదని చూపెట్టాను. ఇంకేంటి? మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిందని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. కేసుల భయంతోనే బీఆర్ఎస్ డీల్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ అవినీతి బయటపడకుండా ఉండేందుకే కొనుగోలు రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. మాజీ సీఎం మార్గంలోనే రేవంత్ పాలన సాగుతోందని ఆరోపించారు. బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. అంటే ఇది 100% ఈయన కేసులన్నీ ఆయన కాపాడుతున్నాడు. వీళ్ళ కేసులు వాళ్ళు కాపాడుతున్నారు కాంగ్రెస్ వాడు కాబట్టి వీళ్ళు చేయించుకున్నారు, అది చేసిండు. ఇక నేను ఒకటి చెప్పేది, నా దగ్గర నేను ఎవరిని నేను కొనను, నేను ఎవరిని అడుక్కోను. ప్రజలు నాకు 28 ఇచ్చారు. నేను ఎందుకు ఈ రకంగా ఉంటా అంటే నేను 90లలో 2000 సంవత్సరంలలో రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు నేను రాజకీయాలు చూసినోడిని, అసెంబ్లీ డిబేట్లు చూసినోడిని, విన్నోడిని, ఈ వ్యవస్థ ఈ రకంగా చూసినోడిని నేను. ఇది కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఒక్కరిని కొనుక్కోవటము, అవతల పార్టీయే ఉండొద్దు అని దేనికోసం చేసిండు? కుటుంబ అవినీతి ఎక్కడ కూడా క్వశ్చన్ కాకుండా వేరే పార్టీ వాడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, మేయర్ ఉన్నా, ఇంక ఎమ్మెల్యే ఉన్నా అక్కడ నేను కాళేశ్వరంలో దోసుకోలేను, భగీరథలో దోసుకోలేను, నేను ఈ వేరే అవినీతి కార్యక్రమాలలో దోసుకోలేను. కాబట్టి వాళ్ళని కలిపేసుకోండి, వాళ్ళకి పైసలు ఇచ్చి కొనుక్కోండి, వాళ్ళని బెదిరించండి. ఈ రకంగా కేసీఆర్ మొత్తం వ్యవస్థని నాశనం చేసిండు, ప్రజాస్వామ్య వ్యవస్థని. వనస్థలిపురంలో చోటు చేసుకున్న సునీత హత్య కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. సీఐ మహేష్ మీడియా సమావేశంలో కేసు నేపథ్యాన్ని వివరించారు. 2022లో సునీతను మహేష్ వివాహం చేసుకున్నాడని, 2023లో ఆమె కెనడాకు వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు చెప్పారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు వచ్చిన దంపతుల మధ్య వివాదాలు మరింత పెరిగాయని తెలిపారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో సునీత తన భర్తపై కేసు నమోదు చేయగా 2024లో విడాకులు తీసుకుని రెండో వివాహం చేసుకుందని పోలీసులు వెల్లడించారు. అయితే సునీతపై ప్రతీకారం పెంచుకున్న మహేష్ పథకం ప్రకారం ఆమెను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని సీఐ వివరించారు. 23లో కెనడాకి వెళ్తారు. అక్కడ ఒక వారం రోజులు ఉంటుంది. ఈమె అక్కడ కాపురం చేసిన తర్వాత వారం రోజులకు మళ్ళీ గొడవలు వచ్చి మనస్పర్ధలు ఎక్కువ అయ్యేసరికి అక్కడి నుండి ఇండియా రిటర్న్ వచ్చేస్తుంది. అక్కడ పోలీస్ వాళ్ళ సాయంతో ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇది మన మహారాష్ట్రలోని చంద్రపురి డిస్టిక్ అనే ప్లేస్లో ఉంటారు. ఆ చంద్రపురి డిస్టిక్ దగ్గర ఈమె కేసు పెడుతుంది, 498 కేసు పెట్టిన తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం కేసు పెట్టడము, అతను వీసా ఒకటి రిజెక్ట్ కావడం, కెనడా పోకుండా మళ్ళీ దీన్ని మనసులో పెట్టుకొని అతను ప్రతీకారంతో రగిలిపోయి ఈ ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో నిన్న ఎవరు లేని సమయంలో 18వ తారీఖు రోజు నిన్న 11:30-12 గంటల సమయంలో వాళ్ళ యొక్క ఫ్లాట్లో చొరబడి ఆమె మీద అతను తీసుకొచ్చుకున్నటువంటి 3 కత్తులతోటి దాడి చేయడం జరిగింది. ఈ సమాచారం మాకు 100 డయల్ ద్వారా వెంటనే రాగా మేమందరం కూడా స్పాట్కు చేరుకున్నాం. అతన్ని పారిపోకుండా అక్కడనే బంధించడం జరిగింది. అతన్ని మా కస్టడీకి తీసుకొని ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ కృత్రిమ మేధస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ డస్ నాట్ రూల్ us, we must rule AI అంటూ స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఏఐ అనేది మానవాళి అభివృద్ధికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని, అది మనపై ఆధిపత్యం చెలాయించకూడదని అన్నారు.
భారత్ కొత్త సాంకేతికతలను వేగంగా స్వీకరిస్తోందని, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాల ద్వారా యువతకు కొత్త అవకాశాలు సృష్టిస్తున్నామని తెలిపారు. ఏఐ వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పరిపాలన వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని పేర్కొన్నారు. అయితే సాంకేతికత వినియోగంలో నైతిక ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని ప్రధాని హెచ్చరించారు. మానవ విలువలు, బాధ్యతాయుత వినియోగం, పారదర్శకత వంటి అంశాలు ముఖ్యమని అన్నారు. కోట్ల భారతీయుల తరపున నేను మీకు ఈ సమ్మిట్కు విచ్చేసిన మీ అందరికీ, గౌరవనీయులైన వివిధ దేశాల ప్రభుత్వ అధినేతలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు, ఏఐ ఎకోసిస్టమ్ నాయకులకు మరియు ఇన్నోవేటర్లకు నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ సందర్భంగా మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సదస్సు భారతదేశంలో జరగడం భారతదేశానికి, అలాగే మొత్తం గ్లోబల్ సౌత్ కోసం గర్వకారణం. మరియు ఈ సదస్సులో ఏఐ అనేది, సోదరులారా, ప్రపంచం నలుమూలల నుండి ఒక పెద్ద సమూహం ఇక్కడ ఉంది. 100కు పైగా దేశాల నుండి ప్రాతినిధ్యం. ప్రపంచంలోని ప్రతి మూల నుండి ఇక్కడకు వచ్చిన మహానుభావులు దీని విజయాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. ఇందులో యువ తరానికి చెందిన సెషన్కు మేము చూసిన హాజరు, అది ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించింది. సాధారణంగా కొత్త బృందం మరియు కొత్త సాంకేతికత విషయంలో కొంతమందికి ప్రారంభంలో సందేహాలు కలిగాయి. అయితే ఈ వేగం మరియు గొప్ప మరియు నమ్మకంతో ప్రపంచంలోని యువతతో పాటు ఇక్కడి యువత కూడా ఈ తరం ఏఐని స్వీకరిస్తోంది, దాని ఓనర్షిప్ను తీసుకుంటోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తనపై నమోదైన కేసులపై స్పందించారు. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. తనపై ఉన్న కేసులన్నీ బెయిల్ వచ్చే కేసులేనని, అయినప్పటికీ 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేలా పరిస్థితులు సృష్టించారని విమర్శించారు. జైలు జీవితం తనను మానసికంగా మరింత దృఢంగా మార్చిందని తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా తనను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు జరిగాయని ఆరోపించారు. కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే, పెద్ద మాట అన్నారు, దానికి కూడా నేను గుంటూరు వెళ్ళిన సమాధానం చెప్తా. అదేమన్నారంటే, అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద. అది ఒక అంశం. వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఆఫీస్ పగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా.
చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా, ఏమైద్ది? ఏమీ కాదు. మళ్ళా కాలం తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను వచ్చే 3 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో అధిష్టానంతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో 80% ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారని, ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యమని చెప్పారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. అనేటువంటి మాట కూడా ఖర్గే గారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క విధి విధానాల మీద అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పరంగా ఇవాళ ఈ రాష్ట్రం ప్యాడీలో అగ్రగామిగా, ప్రొడక్షన్లో కాకుండా ప్రొక్యూర్మెంట్లో కూడా అగ్రగామిగా ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మిగతా క్రాపుల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా వారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయంగా, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద వారు కూలంకషంగా చర్చ చేశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారు సూచనలు చేశారు. 6 గ్యారంటీలో మెజారిటీ అంశాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. 8 లక్షల కోట్ల అప్పు మన ఎత్తిన పెట్టిపోయినప్పటికీ కూడా మా మంత్రివర్గ సభ్యులు చాలా చాకచక్యంగా ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకొని ప్రజలకు ఇవ్వాల్సి ఇస్తా ఉన్నారు. 6 అంశాల్లో మెజారిటీ అంశాలు ఇప్పటికే ఇస్తా ఉన్నాం. ఇంకా దాదాపు 3 సంవత్సరాలు మాకు సమయం ఉంది. ఇవన్నీ ఇస్తాం. 3 సంవత్సరాల తర్వాత శబాషి అనిపించుకుని మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం. మేము అధిష్టానం దగ్గర మోకరిల్లు వెళ్తున్నాం చెప్పుకునే వారికి చెప్పాల్సింది, బీజేపీ పార్టీ అధిష్టానం ఎక్కడుంటుంది? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు జాతీయ పార్టీలు, జాతీయ దృక్పథం పనిచేస్తాం. ప్రతిసారి మతం పేరిట, ప్రాంతం పేరిట రెచ్చగొట్టే మాటలు. బడ్జెట్ చర్చల సందర్భంగా మండలిలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారని ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి మండిపడ్డారు. బడ్జెట్ పై చర్చలో పాల్గొనకుండా రచ్చ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణలతో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని విమర్శించారు. ప్రభుత్వం పారదర్శకంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని, అన్ని వర్గాల అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు చేశామని తెలిపారు. విపక్షం నిర్మాణాత్మక చర్చకు ముందుకు రావాలని సూచించారు. ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సభా పరంపర, నియమావళిని గౌరవించాలని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో పెట్టాలనే ఆలోచన లేకుండా ఈరోజు శాసనసభకు రారు, శాసన మండలిలో రచ్చ చేస్తా ఉన్నారు. ఈ రాజకీయ పార్టీ అంత రాజకీయంగానే చూస్తోంది తప్పితే మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తు తరాలకి రాష్ట్రాన్ని ఎలా తయారు చేసి దేశంలోనే పోటీతత్వంలో రాష్ట్రాన్ని ఎలా తీసుకుపోవాలని దాని మీద ఏ విధమైన అవగాహన లేకుండా గత 5 సంవత్సరాలు దాదాపు రాష్ట్రాన్ని జీవోత్సవం చేసి ఈ 5 సంవత్సరాలు గెలిచిన 11 మంది కూడా దాంట్లో పాలు పంచుకోకుండా అదే యొక్క విధ్వంసంలో ముందుకెళ్తా ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అప్పుల పాలనపై చంద్రబాబును విమర్శలు చేసిన జగన్, ప్రజల డబ్బు ఆర్భటాలకు ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణ. హెలికాప్టర్ రాజకీయాలపై జగన్ ఎద్దేవా. రాష్ట్ర ఆర్థిక స్థితిపై నిజాలు చెప్పాలని డిమాండ్. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కవిత హెచ్చరిక. తొలగించిన 700 మందిని చేర్చాలన్న డిమాండ్. చలో సచివాలయం ముట్టడిస్తామన్న ప్రకటన. కార్మికుల హక్కు కోసం పోరాటం కొనసాగింపు. గంజాయి నియంత్రణలో ప్రభుత్వం విఫలమన్న విమర్శ. చిన్నారి ఘటనపై మిథున్ రెడ్డి ఆవేదన. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యల డిమాండ్. బాధిత కుటుంబానికి సాయం కోరిన వైసీపీ నేత. హెరిటేజ్ నోటీసులపై బొత్స ఘాటు స్పందన. తన వ్యాఖ్యలకు కట్టుబడినట్టే అన్న నేత. రాజకీయ ఒత్తిళ్లకు లొంగబోరన్న స్పష్టం. ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడతానని వ్యాఖ్య. ఏఐ మనల్ని కాదు, మనమే ఏఐని నియంత్రించాలన్న మోడీ. మానవ విలువలతో ఏఐ వినియోగం అన్న మోదీ. డిజిటల్ ఇండియా దిశలో యువతకు పిలుపు. ప్రపంచ ఏఐ రంగంలో భారత్ సిద్ధమన్న ప్రధాని.
ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.